ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు నామంలో శుభములు. మరి అవకాశం ఇచ్చేటువంటి పాస్టర్ గారికి, సంఘ నాయకత్వానికి నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలని, మీతో పాటు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థనతో మనము ఆరంభం చేద్దాం. మా రక్షక, మా దేవ, నీకు స్తోత్రము. అయోగ్యం అంటే మమ్మల్ని మీరు ప్రభా, ఎన్నిక లేని వారిని ఎంచుకున్నారు ప్రభా. నీ బిడ్డలుగా నీ స్వాస్థ్యం ఇవ్వడానికి నీ స్వకీయ సంపాద్యంగా మమ్మల్ని స్వీకరించినారు. ఏ రకమైన అర్హత మాకు లేదు ప్రభా, కానీ యేసుక్రీస్తు నామాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి ప్రభా, ఆయన నీతిని బట్టి ప్రభా, మరి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, నీకు మేము సాక్షులంగా ఉండి నేను మహిమపరిచే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా, ఈ యొక్క వాక్య భాగాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాతో కూడా ఉండమని ప్రభా, కొన్ని తలంపులు మా యొక్క జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకొని తద్వారా నీ నామానికి మహిమ కలిగినట్లుగా మమ్మల్ని దీవించమని ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని మాకు దీవెనకరంగా చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. సరే, నేను ఈరోజు మరి లాస్ట్ వీక్ మాట క్లియర్గా కనబడుతుందా మీకు? ఆర్ యూ ఏబుల్ టు హియర్ ప్రాపర్లీ? ఎస్, ఓకే. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనాన్ని. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడను. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు సూచక క్రియలను చేశాడు. అయితే మనకు ఈ యొక్క యోహాను సువార్త గురించి కొంచెం పరిచయం చేస్తే కనుక, ఇది మనకు బైబిల్లో 43వ పుస్తకంగా ఉన్నది. తర్వాత దీంట్లో 21 అధ్యాయాలు ఉంటాయి, 876 వచనాలు ఉన్నాయి. దీంట్లో 167 ప్రశ్నలు ఉన్నాయి. తర్వాత ఈ గ్రంథాన్ని గురించి ఇంకా కొంచెం ఆలోచన చేస్తే, దీంట్లో నెరవేరినటువంటి ఓటీ ప్రాఫర్స్ అంటే పాత నిబంధనల ప్రవచనాలు ఏవైతున్నాయి 15 ఉన్నవి. తర్వాత కొత్త నిబంధనలో నెరవేరినటువంటి ప్రవచనాలు 85 ఉన్నవి. ఇంకా నెరవేరని ప్రవచనాలు 7 ఉన్నాయి. సో ఇది క్లుప్తంగా ఈ యొక్క దీని విషయం. అయితే ఈ యొక్క యోహాను గారు రాయడానికి పూనుకున్నప్పుడు యేసు చేసిన అనేకమైన సూచక్రియలు ఉన్నప్పటికీ ఆయన కొన్నిటిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. సూచక క్రియ అంటే ఆ సూచన అనేటువంటిది తన గొప్పతనాన్ని, తన ఔన్నత్యాన్ని, తన శక్తిని, తన ప్రభావాన్ని తెలియజేస్తానమాట. అయితే యోహాను గారు అన్నీ రాయలేదు, కానీ కింద ఒక మాట అన్నాడు, ఒకవేళ ఇవన్నీ రాయాలంటే నాకు ఏమనంటే 25వ వచనం చూడండి. యేసు చేసిన కార్యం ఇంకనూ అనేకములు కలవు. 21వ అధ్యాయం చివరి వచనంలో యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలని నాకు తోచును. కనుక హీ హాజ్ సెలెక్టెడ్ ఓన్లీ 21. ఈ 21 సూచనలు మాత్రమే ఆయన తీసుకున్నాడు. ఈ సూచక క్రియలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే, ఆ సూచించిన వారిని, అంటే ఆయన యొక్క క్రియలను లేక ఆయన యొక్క పనులను అవి తెలియజేస్తానమాట. కనుక సూచన అనేటువంటి ఏంటి అంటే ఆయన చేసిన పని తెలియజేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక మంచి సింగర్ అనుకోండి, మంచి పాట పాడి చూపించాలి కదా. నేను ఒక మంచి ఒలింపిక్ గేమ్స్ రన్నర్ అనుకోండి, నేను చక్కటి రన్నింగ్ కొట్టి చూపించాలి. ఇది కనుక దేవుడు మనకు ఏవైతే ఇచ్చినాడో వాటి ఆధారంగా దేవుని యొక్క నామానికి మహిమ కలగాలి. ఇది కనుక యేసు ప్రభు సూచక్రియలు ఏవైతే ఉన్నాయో అవి మనము 21గా పరిగణించి 21 తీసుకున్నాడు ఆయన. సో మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి, 21 సూచక్రియలను మాత్రమే యోహాను గారు సెలెక్ట్ చేసినాడు. దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆయన ఏమంటే, కొన్ని ఏమో 3 డివిజన్ చేస్తే, ఒకటి అంటే యేసుక్రీస్తు చేసిన 7 పనులు, గొప్ప పనులు. ఉదాహరణకి అవి నీళ్లను ద్రాక్షరసంగా మార్చినటువంటి విషయం కానీ, నీళ్ళ మీద నడిచిన విషయం కానీ, ఒక గుడ్డివాడిని స్వస్థపరిచిన విషయం కానీ, చనిపోయిన లాజరు లేపిన విషయం కానీ, ఇలాంటి 7 విషయాలు ఆయన సెలెక్టెడ్ చేసుకున్నాడు. ఎవరు? యోహాను గారు రాసేటప్పుడు. తర్వాత 7 ఆయన ఇంకేం చేశాడంటే ఛాలెంజెస్ తీసుకున్నాడు.
ఛాలెంజెస్ అంటే ఏంటిదంటే నేనే, ఆయన కూడా అని చెప్పలేదు. ఆయన మా తండ్రి, ఆయన కూడా మా తండ్రి అని చెప్పలేదు, నేనే అని చెప్పినాడు. అయితే నేనే అని చెప్పిన విషయాలు ఏంటంటే అవి 7 ఉన్నాయి. ఆ 7 విషయాలు ఏమంటే కనుక నేనే జీవాహారం, నేనే వెలుగును, నేనే ద్వారాన్ని, నేనే మంచి గొర్రెల కాపరిని, తర్వాత నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నిజమైన ద్రాక్షావళి నేనే. ఈ అన్ని విషయాలు, ఈ 7 విషయాలు ఆయన చెప్పుకొచ్చాడు. దీస్ ఆర్ ద ఛాలెంజెస్. యేసుక్రీస్తు ప్రభుల వారు తాను చెప్పుకున్నటువంటి ఛాలెంజెస్లో ఈ 7ని ఆయన ఎన్నుకున్నాడు. సో 7 పనుల గురించి రాసుకొచ్చాడు, 7 సవాళ్ళను గురించి రాసుకొచ్చాడు. ఆ తర్వాత 7 సంభాషణ రాసుకొచ్చాడు. సంభాషణ అంటే ఏంటిది? పర్సనల్ ఎన్కౌంటర్, అంటే వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాలు. ఉదాహరణకి నికోదేముతో యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన పర్సనల్గా మాట్లాడతాడు. సమరయ స్త్రీతో 4వ అధ్యాయంలో మాట్లాడతాడు. అట్లాగనే 38 సంవత్సరాల నుండి కాయలబడ్డ వ్యక్తితో మాట్లాడతాడు 5వ అధ్యాయంలో. వ్యభిచారం చేసిన స్త్రీతో 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. అట్లనే పుట్టుగుడ్డు అని బాగు చేసే సందర్భం అది 9వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మన తోమతో మాట్లాడతాడు 20వ అధ్యాయంలో, పేతురుతో మాట్లాడతాడు 21వ అధ్యాయం. దీస్ ఆర్ ద 7 ఎన్కౌంటర్స్ హీ మేడ్. ఆయన పర్సనల్ కాన్వర్సేషన్స్ ఏవైతే చేశాడో ఈ 7 మందితో చేశాడు. ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది కనుక ఒక్కొక్క వ్యక్తి యొక్క సంభాషణ గురించి చెప్పుకోవచ్చు, కానీ అది ఒక్కొక్కటి చేసుకొని ధ్యానం చేస్తే బాగుంటుంది. కనుక నేను ఇప్పుడు వాటి జోలికి వెళ్ళట్లేదు. జస్ట్ ఏంటంటే నాకు ఉన్నటువంటి పాయింట్స్ ఏంటంటే యోహాను గారు తాను రాసేటప్పుడు 21 అధ్యాయాలలో 21 సూచక్రియలు ఆయన ఎన్నుకున్నాడు. 21 సూచక్రియలో 7 పనుల గురించి, 7 క్రియల గురించి మాట్లాడుకొచ్చాడు, 7 సవాళ్ళ గురించి మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత 7 పర్సనల్ సంభాషణ గురించి, వ్యక్తిగతంగా తాను సంభాషణ చేసిన విషయాల గురించి ఆయన ఎన్నుకొని రాశాడు. సో ఇది యోహాను సువార్తలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగాడు, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. ఇప్పుడు ఈయనను క్రీస్తు అని ఎందుకు అంటున్నారంటే ఆయన దేవుని కుమారుడు. ఇప్పుడు క్రీస్తు అనేటువంటిది ఏంటిదంటే, క్రీస్తు అంటే ఒక బిరుదు అన్నమాట, ఒక ఆయనకు ఉన్నటువంటి బిరుదు, గౌరవార్థంగా ఇచ్చినటువంటి. ఇప్పుడు మహాత్మా గాంధీ అని ఎందుకు అన్నారు? ఆయన ఏవో కొన్ని మంచి పనులు చేశాడు కనుక ఆయన మహాత్మా గాంధీ అన్నారు. అట్లనే ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకం నుంచి వచ్చినాడు కనుక దేవుని కుమారుడు అనేటువంటిది ఆ బిరుదు ఎవరికి ఇస్తారు? దేవుని కుమారుడు యేసుకే ఇస్తారు. ఎందుకంటే ఆయనే పరలోకం నుంచి వచ్చాడు. మన దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకం ఉంటాడు. కనుక ఈయన వచ్చింది ఎక్కడికి వెళ్ళి? పరలోకంలోకి వెళ్ళి వచ్చాడు. సో ఈయన చెప్పినటువంటి విషయాల్లో, ఈ సూచన విషయాల్లో మనం కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఉదాహరణకు సూచన అంటే చెప్తున్నాం. ఇప్పుడు సపోజు ఒకసారి మేము పసుపై ఈ బురుజుగాడి గుడ్డంలో 66వ సంవత్సరం అనుకుంటా, 66వ సంవత్సరంలో మా ఇజ్రాయెల్ అన్న వాళ్ళందరూ కూడా గోధుమలు అలికారు. దాంట్లో ఆ గోధుమలకు ఒక్క గింజ అలికితే 60 గింజలు వచ్చినాయి. దానికి చాలా మటుకు పిట్టలు బుక్కిపోయిననుకో అది వేరే విషయం. కానీ ఒకవేళ మీరు ఒక్క గోధుమ గింజకి వేస్తే ఒకటే గింజ వచ్చింది అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉంటుంది దాంతో? ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉంది అంటే ఒక చపాతి నాకు తినాలంటే 1 ఎకరం అంత వేస్తే నాకు 1 చపాతి వస్తుంది. దాంతో ఏమైనా సరిపోతుంది? దాంతో ఏం మరుగుతుంది అనమాట. కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఒక గింజను ఎన్నో అంతలుగా దాన్ని ఫలింప చేస్తాడు. ఇది నేచర్ అని మనం అనుకున్నప్పటికీ నేచర్ను తయారు చేసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తే కనుక ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక గింజకు ఎన్నో గింజలు తయారు చేస్తారన్నమాట. ఇది ఆయన యొక్క గొప్పతనం. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆయన చేతిలో కనుక ఒక చపాతీ పెడితే ఆయన ఎన్నో చపాతీలు చేయగలిగినాడు. ఎందుకంటే ఆయనే దానికి జీవం ఇచ్చేవాడు, ఆయనే దానికి ఇచ్చేవాడు కనుక ఆయన వాటిని ప్రొడ్యూస్ చేయగలిగినాడు. ఇది విషయం. తర్వాత అట్లనే నీళ్లను ద్రాక్షారసంగా చేసినట్టు విషయాన్ని గురించి చూస్తే, అసలు ద్రాక్షరసం ఎట్లా తయారద్దండి? మనకు ద్రాక్షరసం ఎలా తయారద్దంటే, ద్రాక్ష చెట్టుకు కింద వచ్చే నీళ్ళతోనే అది ద్రాక్ష కాయలుగా, దాని ద్రాక్ష రసాన్ని కాయలుగా మార్చి మనకి ఇస్తుంది. ఆ ద్రాక్ష రసాన్నే మనం ద్రాక్షరసంగా చేసుకొని మనం తాగుతాం. కనుక ఈ ద్రాక్షరసం మనం చేస్తే ఎంత పడుతుంది టైము? 15 సంవత్సరాల కాలం పడుతుంది మనం ఆ ద్రాక్షరసం. కానీ యేసు ప్రభు ఆ కానా వివాహంలో 1 సెకండ్లో దాన్ని తయారు చేసినాడు. 1 సెకండ్ తయారు. ఇది ఆయనకు మనకు కనుక
ఈ సూచక్రియ ఎందుకు చేశాడంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను కనపరిచే నిమిత్తము, ఆయన యొక్క ప్రభావితం కొరకు ఆయన ఈ పనులు చేసినట్టుగా మనకు రచయిత రాసుకొస్తాడు. కనుక ఈయనలో జీవం ఇచ్చేటువంటి కెపాసిటీ ఉంది. కనుకనే గోధుమ గింజలకు జీవం ఇవ్వగలిగినాడు, గోధుమ గింజలు అభివృద్ధి చేయగలిగినాడు, అది ప్రోగ్రెసివ్ లెవెల్లో పోగలిగింది. అట్లనే మరి ద్రాక్ష చెట్టు కూడా ద్రాక్ష చెట్టు నుంచి రావాలంటే నీళ్ళ నుంచి అది ఎట్లా తీసుకొని ఇస్తుందో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తానే సమస్తానికి మూలం కనుక ఆయన చేతికి ఇస్తే ఒక్క క్షణంలో తాను ద్రాక్షారసంగా తయారు చేసినాడు. ఇది బ్యూటీ అన్నమాట. కనుక ఇప్పుడు ఏంటంటే మనం యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు అని మీరు నమ్మునట్లు అనే మాట మనం చదువుతున్నాం కదా. కనుక ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితే మనకి ఏమొస్తుందయ్యా బాబు? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఏమంటాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. అంటే ఇప్పుడు జీవం ఎవరి దగ్గర ఉందన్నమాట? ఇప్పుడు పరలోకము నుంచి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరనే జీవం ఉంది. ఆ జీవం మన దగ్గర రావాలంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంచెం అక్కడ బాట నీళ్ళనేమో నాకు ఇవ్వ. ఓకే, పర్లేదు. ఇప్పుడు నేను ఏమడిగాను? బాటిల్ అడిగాను, కానీ నేను వాటర్ అడిగాను, కానీ ఆయన బాటిల్ ఇచ్చాడు నాకు. అంటే అర్థం ఏంటిదన్నమాట? ఈ వాటర్ నా దగ్గరికి రావాలంటే ఈ బాటిల్లోనే వస్తుంది అనమాట. ఒకవేళ నాకు భోజనం కావాలనుకో ఎట్లా వస్తుంది? అది ఒక పళ్ళెం ద్వారానే వస్తుంది. అంటే పళ్ళెం నా దగ్గరికి వస్తే భోజనం నా దగ్గరికి వచ్చినట్టు. ఈ వాటర్ నా దగ్గరికి రావాలంటే ఈ బాటిల్లో కానీ, గ్లాసులో కానీ, ఇంకేదైనా పాత్రలో, చెంబులో కానీ రావాలి. కనుక యేసుక్రీస్తు నుంచి జీవం మనకు దేవుడు పంపి మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తుని పంపించాడు. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం అనమాట. కనుక నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు మరి నిత్య జీవం వస్తుంది. కనుక ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు ఈ బాటలు ఈ వ్యక్తి నాకు ఇచ్చాడు, కానీ ఈ వ్యక్తి ఇచ్చిన బాటలు ఈయన ఎంగిల్ చేసిడో మంచిదో, నేను ఎట్లా తాగాలి దీన్ని? నేను తాగను. కనుక ఎప్పుడైతే ఈ బాటలు ఏమీ ఎంగిల్ చేయలేదు, ఇది మంచిది, నాకు ఇచ్చిన వ్యక్తి మంచోడు అని నేను నమ్మినప్పుడు ఈ వాటర్ నేను తాగుతాను. లేకపోతే అమ్మో వీడు ఎంగిల్ చేసిండేమో, ఇది ఖరాబ్ చేసిండేమో అని నా వ్యక్తిని నమ్మకపోతే కనుక నేను ఈ వాటర్ తాగలేను. కనుక యేసుక్రీస్తుని మనము ఎప్పుడైతే నమ్ముతామో ఆ వాటర్ని మనం తాగుతాం. కనుక ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వాళ్ళకు మాత్రమే జీవం వస్తుంది, లేకుంటే రాదనమాట. కనుక ఈ ప్రపంచంలో మనకు జీవం రావాలంటే, నిత్య జీవం రావాలంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటేనే మనకు వస్తుంది. ఇది మనం మొట్టమొదటి సత్యం. అయితే ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మరి చదువుకోవడానికి కొరకు ఒక చిన్న సన్నివేశాన్ని యోహాను రాసిన దాంట్లోకి వెళ్ళి మనం ఎన్నుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయానికి వస్తే కనుక అక్కడ మొదటి వచనం. సో ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే ఈ బ్యాక్గ్రౌండ్, యోహాను ఎందుకు 21 సూచక్రియలు ఎన్నుకున్నాడు, ఏ రకమైనటువంటి సూచక్రియలు ఎన్నుకున్నారు, దాంట్లో ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మనం చెప్పాము. ఎందుకు ఆయన విశ్వసించాలి, ఎందుకు ఆయన నమ్మాలి, ఎందుకు ఆయన క్రీస్తు అనబడ్డాడు, ఈ విషయాలు మనం చూసాం. ఇప్పుడు మనము ఆయన చెప్పినట్టు ఒక సూచక్రియను మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి మనం ఆలోచించుదాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. చాలా సింపుల్గా మనకు కనబడుతుంది. అంటే ఒక పండుగ, యూదులకు ఎన్నో పండుగలు ఉంటాయి, పర్ణశాల పండుగలని, పస్కా పండుగ అని, ఎన్నో రకాల పండుగలు ఉంటాయి వాళ్ళకు. ఏదో ఒక పండుగ మనకు ఆ పండుగ విషయము రాయలే కనుక మనకు దాని విషయం పెద్ద చింతపడాల్సిన అవసరం లేదు. రెండవది, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ఇప్పుడు యెరూషలేమును దావీదు మహారాజు కొనుక్కుండట. నేను యూట్యూబ్లో చూశాను. ఒక దగ్గరనేమో 33 ఎకరాలని ఉంది, ఒక దగ్గరనేమో ఒక ఆయన చెప్పిండు 11 ఎకరాలని చెప్పిండు. 11 ఎకరాల 3 గుంటల భూమి అంటది. ఇది యెరూషలేము చుట్టూ ఆ యొక్క ప్రాకారం. అయితే దానికి 12 గుమ్మాలు పెట్టారట. ఆ 12 గుమ్మాలలో ఒక గుమ్మము, దాని పేరు మనకి ఏం పేరు పెట్టింది, దానికి గొర్రెల ద్వారము దగ్గర, గొర్రెల ద్వారం అట దాని పేరు. అంటే ఏంటిదంటే
ఎవరైతే బలి పశువుగా ఆలయానికి తీసుకొస్తారో ఈ గొర్రెలన్నిటిని కూడా ఆ ద్వారం కూడా తీస్తారన్నమాట. అందుకే దానికి గొర్రెల ద్వారం అనే పేరు వచ్చింది. ఇకపోతే ఇట్లా మనకు చాలా ఉంటుంది, పెంట గుమ్మం అని, నీటి గుమ్మం అని, ఇట్లా చాలా ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేర్లు పెట్టారు. యెరూషలేము ఆ 12 యొక్క గుమ్మాలకు 12 పేర్లు. మనకు ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథంలో చూస్తే ఈ గుమ్మాల పేర్లు మనకు అక్కడ కనబడతాయి. సరే, ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ దానికి 5 మంటపములు కలవు. అక్కడ కోనేరు ఉందట. కోనేరు అంటే ఏంటంటే ఒక పూల్ లాంటిది అన్నమాట. సో అక్కడ బెతెస్తా అంటే కనికరము కలిగినటువంటిది. సో బెతెస్తా అనబడిన ఒక కోనేరు ఉందట. ఆ కోనేరు అంటే ఏంటంటే స్విమ్మింగ్ పూల్ లాంటిది అనుకోరండి, లేకుంటే ఒక సరస్సు లాంటిది అనుకోండి. ఈ దీనికి 5 మంటపాలు ఉన్నాయట. 5 మంటపాలు అంటే 5 షెల్టర్స్. ఇప్పుడు మనకు లక్కపెల్లికలు వస్తుంటే ఒక షెల్టర్ ఉందట. వర్షం వచ్చినప్పుడు కానీ ఎండ వచ్చినప్పుడు కానీ అంటే మనం ఉంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ మంటపం. సో ఇక్కడ ఈ యొక్క కోనేరు దగ్గర 5 మంటపం ఉన్నట్టు అంటే 5 షెల్టర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రశ్న ఏంటిదంటే 5 షెల్టర్ ఎట్టుంటావా? అది ఒకవేళ స్క్వేర్గా ఉంటే 4 ఉండాలి, రౌండ్ ఉంటే 1 ఉండాలి అని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసి ఇది తప్పు, బైబిల్ చెప్పింది తప్పు అన్నారట. ఇంకొక కొంతమంది ఏమంటే అసలు సరస్సే లేదు, ఇక్కడ ఏమి లేదు, అనవసరంగా దీని విషయం మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాను కొంతమంది అన్నట్ట. సో ఈ రకంగా అంటే ఒక ఆయన ఏం చేశాడంటే స్విట్జర్లాండ్కి వెళ్ళి ఒక మిషనరీ వచ్చింది ఒకసారి. ఎప్పుడది 1882 సంవత్సరం వచ్చినట్టు. వచ్చి 1888 సంవత్సరం వచ్చి ఆయన తవ్వకాలు స్టార్ట్ చేసాడు. దాన్ని తవ్వకాలు స్టార్ట్ చేస్తే అది 40 ఫీట్ల లోతు తవ్వినట్టు. అది 40 ఫీట్ల లోతు దూతే కూడా అక్కడ ఏమీ కనబడలేదు. తర్వాత పొంగ లాస్ట్ కనబడదట. అరే వచ్చిందని ఆయన ఇటు అటు 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 తవ్వి చూస్తే ఆ తర్వాత కనబడ్డది ఏంటంటే అక్కడ నిజంగానే ఒక సరస్సు ఉందని కనబడ్డది అనమాట. అయితే దీనికి 5 మంటపాలు ఎట్లా ఉన్నాయి అంటే ఆయన పేరు ఏం పేరంటే ఆ తవ్వినట్టు వ్యక్తి అనట. ఆ వ్యక్తి ఏమంటే ఎట్లా ఉంటుందబ్బా అని ఆయన పేరు ఎఫ్ఎఫ్ బ్రూస్. ఆయన పేరు ఏం చెప్పిండంటే ఉత్తరాన ఒక రిజర్వేర్ ఉంది, దక్షిణాన కూడా ఉన్నటువంటి దీనికి ఆ రెండింటి మధ్యలో ఒక మెట్లు ఉన్నాయట. దక్షిణం వైపు ఉన్నటువంటి దానికేమో ఒక మెట్లు ఉన్నాయట, ఉత్తరం వైపు ఉన్నటువంటి దానికేమో మెట్లు లేవట. కనుక ఈ సరస్సు లోపల రిజర్వేర్ కనుక మధ్యలోకి వెళ్ళి ఒక వాల్ లాంటిది వచ్చారట. దాని మీద కూడా ఒక మంటపం కట్టారట. కనుక 4 పక్కల 4 మంటపాలు వచ్చినాయి. తర్వాత ఇది కూడా ఒక మంటపం మధ్యలో ఉందని దానికి ప్రూవ్ చేశారు. ఆయన పేరు ఎఫ్ఎఫ్ బ్రూస్. కనుక ఇది ఆ రకంగా ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆయా సమయాల్లో దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించడం కలదు. ఇది ఎట్లా బాబు ఎట్లా అవుతుంది కదిలించని మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే కొంతమందికి ఒక దైవజనుడు ఒక సొల్యూషన్ చెప్పాడు. ఆయన ఏమంటే న్యూజిలాండ్ లేక కెనడా ఆ ప్రాంతాలకు వెళ్తే అక్కడ చాలా చల్లటి ప్రదేశం అనమాట. అది ఎంత అంటే -30 డిగ్రీస్ ఉంటుంది అక్కడ. ఈవెన్ రష్యాలో కూడా మనకు ఉంటుంది అట్లా. కనుక ఆ కెనడా కానీ న్యూజిలాండ్ కానీ ఈ ప్రాంతాల్లో కనుకపోతే -40 డిగ్రీస్ ఉన్న టెంపరేచర్లో ఆ యొక్క ఉన్న పరిస్థితిలో మధ్యలో ఒక ఫౌంటైన్స్ లాంటివి వస్తాయట. దాని పేరు ఏంటంటే రొట్రావా అనే ప్లేస్. అది దాని ప్లేస్ పేరు కూడా రొట్రావా. ఈ రొట్రావా అనే ప్లేస్లో ఊటర్లాగా పైకి చింపుతాయట నీళ్ళు. అది ఎంత అంటే 140 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది దానికి. కనుక 140 డిగ్రీ చాలా హెవీ టెంపరేచర్. మనం చేయి పెడితే కాలిపోద్ది అనమాట. చేయి బయటకు వచ్చేస్తుంది, అంత టెంపరేచర్ అనమాట అది. కనుక ఆ టెంపరేచర్ ఆ నీళ్ళు పడ్డ తర్వాత అక్కడ వాళ్ళు పోయి అక్కడ ముఖం కడుక్కుంటే కానీ పెట్టుకుంటే కానీ ఏ గజ్జున్నా ఏ తామరున్నా ఏ స్కిన్ ఉన్నా మనము బ్యూటీ పార్లర్ పోయి ఎట్లా తయారవుతాం అట్లా తయారవుతామట. అంటే అంత శుద్ధిగా అయిపోతాడు మనం. కనుక ఆ వాటర్లో ఉంటే శ్రేష్టత అది. కనుక అలాంటిది ఏదో ఉంటుంది. కనుక యోహాను ఆయన ఏది అనుకుంటున్నారో దాని గురించి రాశాడు కానీ ఎగ్జాక్ట్గా అది మనం అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభుని కొంతమంది పిచ్చోళ్ళు అన్నారు, కొంతమంది దయ్యం పట్టిన వాళ్ళు అన్నారు, కొంతమంది పాపి అని కూడా అన్నారు. అయితే పాపి అనంత మాత్రం ఆయన పాపిగా లేదు, ఆయన దయ్యం పట్టినంత మాత్రం దయ్యం పట్టినట్టు కాలేదు. కనుక వాళ్ళు అనుకున్నది బైబిల్ రాసిపెట్టింది. కనుక ఏదైతే ఆయన మనకు రాసిపెట్టాడో గ్రంథస్థం చేశాడో ప్రజలు ఏమనుకుంటున్నారో దాని యొక్క ఇంపాక్ట్ ఆయన రాసిపెట్టాడు కానీ ఆయన సొంతగా ఏమీ రాయలేదు. కనుక ఇక్కడ ఏంటంటే ఇలాంటిది ఒకవేళ భవిష్యత్తు జరగవచ్చు అని ఒక సైంటిఫిక్ ఎవిడెన్సు. కనుక ఇక్కడ ఎట్టి రోగం గలవారైనప్పటికీ దాంట్లో పోతే బాగుపడుతున్న సత్యాన్ని మనకు బైబిల్ చెప్తుంది. సరే, కానీ సమస్య ఏంటంటే మనం ఇప్పుడు వచనము 6:5 ఉన్నాం. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి గల మనిషి ఉండట.
అది చూడండి ఎంత లాంగ్ పీరియడ్, ఆల్మోస్ట్ ఒక 2 జనరేషన్స్ పీరియడ్ అనమాట. అంటే 38 సంవత్సరాలు అంటే ఎంత లాంగ్ పీరియడ్, కొందరు పడిపోయినాడు. అయితే ఈ పరిస్థితిని చూసి యేసు ప్రభు చూసినట్టు దాంట్లో కొన్ని వందల మంది అక్కడ ఉన్నప్పటికీ ఈ ఒక్కడినే చూసాడు ఆయన. హీ హాజ్ టేకెన్ వెరీ పర్టికులర్లీ అబౌట్ దిస్ పర్సన్. ఎందుకు ఈ పర్సన్ తీసుకున్నాడు అని చూస్తే కనుక సో ఆయన మనం అంటాడు, అయితే ఆయన ఈ ఒక్క వ్యక్తిని చూసి ఆయన మీద కనికరపడి ఆయన అడిగిన ప్రశ్న ఏంటిదంటే, నువ్వు స్వస్థపడ కూర్చున్నావా అని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే, ఎందుకు అంతమంది వందల కొద్ది మంది పేషెంట్స్ అక్కడ ఉంటే ఈ ఒక్కరిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని ప్రశ్న అన్నమాట. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, అవునయ్యా ఇంతమంది లోకంలో మరి మీరే మాత్రమే ఎందుకు ఈ చర్చిలో ఉన్నారు, మీ దగ్గరికి మాత్రమే ఎందుకు సువార్త వచ్చింది, మీరు మాత్రమే ఎందుకు ప్రభువుని అంగీకరించారు? ఓహో అట్లనా, అయితే మేమందరం ప్రభువుని అంగీకరించాము, మేమందరం మందిరంలో కూర్చున్నామంటే బయట ఉన్న వాళ్ళకంతా దేవుని యొక్క ప్రేమ లేదన్నమాట, బయట ఉన్న వాళ్ళ అంతా దేవుని చిత్తం కాదన్నమాట అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా యేసు ప్రభుకు హృదయం ఇచ్చిన వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కనుక ఒక మాట బైబిల్ ఏముంటుందంటే, తండ్రి నన్ను ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా ఆ యొక్క మారు మనసు పొందడం అనే మాట మనం చదువుతాం. ఎక్కడుందన్నమాట? 6వ అధ్యాయం 44వ వచనంలో ఉంది. యోహాను సువార్త 6:44 వచనం చూడండి అన్నమాట. ఇక్కడ ఏముందంటే, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. కనుక మనము ఇక్కడ ఈ మందిరంలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎలక్ట్ చేసుకున్నాడు, ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు తన చిత్త ప్రకారంగా. కనుక ఎవరైతే ఆయన చిత్త ప్రకారం ఉంటారో వాళ్ళని మాత్రమే ఆయన. ఇప్పుడు వారైతే నేను సెలెక్ట్ చేసుకున్నంత మాత్రం మరి అందరు రక్షణ పొందారంటే నో గ్యారంటీ. దీంట్లో రక్షణ పొందని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, యాక్సెప్టెన్స్. ఇప్పుడు యేసు ప్రభును అంగీకరిస్తే పర్లేదు, అంగీకరించకపోతే పోయినట్టే లెక్క. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇది కూడా ఆయన చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తి చెప్పినటువంటి ఉదాహరణ ఇది. ఆయన ఏమంటే 1829 సంవత్సరంలో జార్జ్ విల్సన్ అంటే ఒక దొంగతనం చేశాడట. అదేంటంటే, మేము మా చెల్లె బాగలేనప్పుడు వినయ్ కుమార్కి ఎడ్రోమైసిన్ ఒక డ్రగ్ తెప్పించాం. అది బాంబేలో ఒక పైలట్కి ఇచ్చి తెప్పించాం. ఆ రోజులో ఒక చిన్న ఇంజెక్షన్, అది 5,000 రూపాయలు. అంటే అలాంటి కొన్ని స్పెషల్ మెడిసిన్ ఏదో ఉందట ఆ డబ్బాలో. ఆ డబ్బా మనోడు దొంగిలించి అమ్ముకున్నాడు మనోడు. ఎవరు? జాన్ విల్సన్ అంటాడు. ఈ జాన్ విల్సన్ అమ్ముకుంటే ఆ వ్యక్తి ఎవరి కోసం అయితే ఆ డబ్బా తీసుకొచ్చారో ఆ వ్యక్తి మరణించాడట. ఎందుకంటే టైంకు ఆ డ్రగ్ అందులే కనుక. అప్పుడు మరణించినప్పుడు అప్పుడేమైందంటే వాళ్ళు ఆ బంధువులందరూ కలిసి కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టులో కేసు ఏం చేసిందంటే ఇతనికి ఉరిశిక్ష వేసింది. ఉరిశిక్ష చేస్తే ఇప్పుడు అయ్యో వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఒక 10 రోజుల తర్వాత అరే అనవసరంగా చిన్న నేరానికి గంత పెద్ద శిక్ష సార్, పూర్తి ఉరిశిక్ష ఇస్తారా మీరు అని అందరు కలిసి, ఆయన పేరు ఏం పేరు, ప్రెసిడెంట్ పేరు మర్చిపోయిన, ప్రెసిడెంట్ పేరు జ్ఞాపకం వస్తుంది. సరే ఆ ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ అనే పేరు, ఆయన పేరు ఆండ్రూ జాక్సన్. ఈ ఆండ్రూ జాక్సన్ అంటే పోయి అడిగిందట, అయ్యా మరి ఇట్లా అనవసరంగా ఇట్లా చేశారంటే ఆయన అంటే సరే నేను కొట్టేస్తున్నా పో అని కొట్టేసి మరణ శిక్ష కొట్టేశాడు, ఉరి శిక్ష కొట్టేసాడు అనమాట. ఇప్పుడు జైలర్ దగ్గరికి వచ్చాడట, బాబు నీ శిక్ష కొట్టేసిన భయ్, ఇంకా నీకేం ప్రాబ్లం లేదంటే, వాడేవాడు నన్ను క్షమిస్తేందుకు అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు క్షమాపణను తను స్వీకరిస్తే తనకు విడుదల పొందిపోయి, నువ్వేం లేదురా భయ్ సంతకం చేసి వెళ్ళిపోను, నీకు విడుదల కలిగింది నీకంటే అయినా హీ హాజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇట్. అంటే వాడేవాడు నన్ను క్షమిస్తానికి అన్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వాడేవాడు నన్ను క్షమించడానికి అన్నప్పుడు ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈ సంగతి ఏం తీసుకొని సుప్రీంకోర్టులో తీసుకుపోయారట. మళ్ళీ ఏం చేయాలి సార్, వాడేమో దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రెసిడెంట్ ఏమో ఉరిశిక్ష ఇద్దని చెప్పిండు. ఇప్పుడు ఇస్తేనేమో ఉరిశిక్ష ఇస్తేనేమో ప్రెసిడెంట్ అంటాడు నేను క్షమించిన తర్వాత మీరెవరు అంటాడు. ఒకవేళ మీరు క్షమించకపోతేనేమో మరి నన్ను ఎందుకు ఉరి తీయాలంటాడు వీడు. ఇప్పుడు ఏం చేస్తారు మధ్యలో అంటే వాళ్ళు కలిసి మళ్ళీ ఒక సుప్రీంకోర్టు జడ్జి దగ్గరికి పోయినట్టు వాళ్ళు. ఆయన పేరు ఏం పేరు అంటే జాన్ మార్షల్. ఈ జాన్ మార్షల్ అందరు పోతే ఆయన ఉరిశిక్ష వేసేసేవాడట. అది ఎట్లా సార్, ప్రెసిడెంట్ వద్దన్నాడు కదా మీరు ఎట్లా ఏమంటారంటే అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇప్పుడు మనకు ఒక చెక్ ఇష్యూ అయింది. ఇప్పుడు ఒక జ్ఞానక్క పేరు మీద 1,00,000 రూపాయలు ఒక చెక్ ఇచ్చినాం అనుకోండి. ఆ చెక్ ఇస్తే ఆ చెక్ ఎప్పటిదాకా పనిస్తుంది, ఒక 6 నెలలు మాత్రమే పనిస్తుంది. 6 నెలల లోపల నువ్వు ఆ చెక్కు మీద సంతకం చేసి తీసుకుంటే నీ అవుతుంది. నువ్వు 6 నెలల లోపల ఆ చెక్కు సంతకం చేయకుండా తీసుకోకపోతే అది వాల్యూ ఉండదు అనమాట. అంటే వాల్యూ లేకుండా పోతుంది అనమాట. కనుక అట్లా ఈ వ్యక్తి
తను తృణీకరించాడు కనుక ఈ శిక్షను అతనికి ఇవ్వచ్చు అనే మాటను ఆ జాన్ మార్షల్ అని చెప్పాడు అనమాట. కనుక మరి ఎట్లాగైతే చెక్కు మనము సంతకం పెట్టి తీసుకుంటే మనదవుతుందో అట్లనే యేసు ప్రభు మన పేరిట మన పాపములన్నీ క్షమించాడు అని ఒక పెద్ద సంతకం చేసి ఇంకా క్షమించబడతాయని కాదు, క్షమించబడ్డవని ఒక సర్టిఫికెట్ మనకి ఇచ్చేసాడు. కానీ నువ్వు సంతకం పెట్టి దాన్ని తీసుకోవాలి, నీ యాక్సెప్టెన్స్ అక్కడ కావాలి. కానీ నీ యాక్సెప్టెన్స్ లేకుండా దేవుడు ఏమీ చేయలేడు. ఇది దేవునికి గొప్ప లక్షణం. అంటే వితౌట్ యువర్ కన్సెంట్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. నీ యొక్క కన్సెంట్ లేకుండా, నీ యొక్క అప్రూవల్ లేకుండా దేవుడు ఏమి చేయలేడు. కనుక అందుకనే మనకు ఉన్నటువంటి స్వేచ్ఛను దేవుడు భంగం చేయడు. ఇకపోతే 7వ వచనాన్ని చూస్తే కనుక 7వ వచనంలో ఏముందంటే, అయ్యా ఈ రోగి నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లో దించేవాడు ఎవడు లేడు అనే సంగతిని ఆయన యొక్క తన నిస్సహాయతను గురించి చెప్పుకొస్తాడు ఇక్కడ. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇతను చెప్పుకోవాల్సిన పద్ధతిలో చెప్పుకోలేదు విషయాన్ని. అంటే నాదేం తప్పు లేదు, నన్ను ఎవరు దించలేదు అనే మాట ఇంకొకరి మీద తోసేస్తుంది తప్ప ఈయనకు చాలా సబ్మిసివ్గా అడిగే ప్రశ్న మాత్రం కనబడుతుంది ఇక్కడ మనకు. కనుక ఎట్లా అంటే ఇప్పుడు అంటే ఈయనకు ఉన్నటువంటి ఒబీడియన్స్ టైప్లో లేదనమాట. ఆ యేసుప్రభును ఒక పనిలాగా నన్ను కొంచెం తీసుకుపోయాడు దింపరాదా అన్నట్టుందన్నమాట ఈయన చేసే లెక్కలు. ఆయన ఏముంటుందంటే, అయ్యా ఆ రోగి కోనేటిలోకి దించటకు నాకు ఎవడు లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని అతనికి ఉత్తరం ఇచ్చాను. అయితే అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు లేచి నీ పరిపెత్తుకోని నడుమని చెప్పాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే అది విశ్రాంతి అన్నమాట. విశ్రాంతి దినం నాడు ఎవ్వరు యూదులు ఏం పని చేయొద్దట. వాళ్లకు 39 రకాల పనులు చేయొద్దట వాళ్ళు. ఎవరు? యూదులు. ఆ 39 రకాల పనులు ఏంటంటే ఒక ఆయన చెప్పాడు. సుధాకర్ అని ఒక ఆయన టొరంటోలో అమెరికాలో ఉంటాడు. ఒకసారి ఓ ఫ్రెండ్ను తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి తీసుకుపోయాడు. తీసుకుపోతే ఆయన లిఫ్ట్లో పోయిన తర్వాత లిఫ్ట్లో ఆయన 23 అంతస్తులు ఉంటాట. బిల్డింగ్ మొత్తం 25 అంతస్తుల బిల్డింగ్ అది. అయితే ఆ 23 అంతస్తుకు పోవాలని ఆయన లోపల పోయినాక ఏ బట్టను వత్తాలి అని అడిగినట్టు ఆయన. అప్పుడు చెప్పినట ఆ సుధాకర్ అంటేనా, లేదురా భయ్ ఇది శనివారం కనుక ఈ బటన్స్ పనిచేయవు నువ్వు వస్తున్నా కానీ అన్నట. ఎందుకంటే వీళ్ళు యూదులు కనుక వీళ్ళు బటన్ వస్తే అది పనిచేసినట్టు అనమాట. కనుక వీడు పరిపెత్తుకొని పోతే ఎట్లా వీడు లెక్క? అరే ఎవడరా నేను పరిపెత్తుకొని పోను, నువ్వు విశ్రాంతి దినం కదా, తెలియదా నీకు? ఏమో సార్ నాకు తెలియదు, ఆడెవడో చెప్పిండు నాకు చూడండి. ఆ మాట చూడండి ఎట్లుందో. 13వ వచనంలో 12వ వచనంలో, వాడు నీ పరిపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని వాడిని అడిగింది. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. కనుక ఎట్లా చెప్పిండంటే ఇతను, సో ఇక ఆన్ ద హోల్గా మనం దీన్ని ధ్యానిస్తే ఏంటంటే లెక్క, అయితే యేసు మాత్రం అక్కడ లేకుండా వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. తర్వాత ఒకసారి దేవాలయంలో యేసుక్రీస్తు మళ్ళా వచ్చి అతను కలిసి ఏమంటే, నీవు మరి ఎక్కువగా పాపము చేయకము అనే మాట చెప్పాడు. చూడండి అక్కడ, ఇదే పేపర్ మారిపోయి. ఓకే, యేసు ప్రభు ఏమంటే 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందిది, మరి ఎక్కువగా కీడు నీకు కలుగుకున్నట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పగా. కనుక ఇక పాపం చేయొద్దని చెప్పాడు. ఈ విషయాలు రెండే ఇద్దరు వ్యక్తులు చెప్పాడు. ఒకటి ఇక్కడ వీరిని చెప్తాడు, రెండోది ఆ వ్యభిచారంలో పట్టబడే స్త్రీ కూడా చెప్తాడు, ఇక నువ్వు పాపం చేయకమని. సో ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం లేక గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఇతనేమో ఎవడో ఎందుకు నడుస్తున్నావంటే మరి ఆ రకమైన జవాబు ఇతను చెప్పుకొచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే కనుక యేసయ్యనేమో వెళ్ళిపోయాడు. అయితే నువ్వు ఎట్లా స్వస్థత పొందినావు అంటే అని ఆయన దానికోసం పెద్ద అప్రిషియేట్ చేస్తారు. కానీ ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనకు లివర్ పాడైపోయిందనుకో, బాగా తాగి డాక్టర్ అంటాడు, బాబు నువ్వు లివర్ పాడైపోయిందిరా, నువ్వు ఇంకోసారి ఆల్కహాల్ తాగొద్దంటే ఇంకోసారి తాగితే చచ్చిపోతావు అని చెప్పినట్టు అనమాట లెక్క. కనుక ఇప్పుడు మనము ఈ వ్యక్తి 15వ వచనంలో ఏం చెప్పిండంటే, అయ్యా అప్పుడైతే నాకు తెలియదని చెప్పిండు, ఇప్పుడు ఏంటంటే ఆయన అడ్రస్ తెలిసింది, ఆయన పలానైనా అని కూడా చెప్పినాడు. అంటే ఏంటిది, ఈయన మనస్సులో ఆయన పట్ల ఏ రకమైనటువంటి మంచి అభిప్రాయం లేదన్నమాట, సదాభిప్రాయం లేదు. నేనైతే కుంటాను రవి, ఇప్పుడైతే నేను మంచిగా నడుస్తున్నా కనుక నాకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నాను నేను. కానీ ప్రభు ఆయన పట్ల చేసినట్టు ఆ గొప్ప కార్యాన్ని గురించి ఏ రకంగానూ తను ఆలోచిస్తున్నట్టు వ్యక్తిగా కనబడుతున్నాడు మనకు. మనం ఇదే సందర్భాన్ని మరి పక్క వచనంలో 9వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి మనకు అట్లా, వీడేమో మధ్యలో కుంటివాడు, 35 సంవత్సరాల ఉంది, వీడు సిక్ పర్సన్గా కనబడుతున్నాడు. ఈ 9వ అధ్యాయంలో మనం ఒకటి చూస్తే వాడు పుట్టుకతోనే వాడు గుడ్డోడట. కానీ వాడు బాగుపడ్డప్పుడు వాడు చెప్పిన స్టేట్మెంట్ వేరే ఉన్నది.
వాడు అయ్యా ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నేను ఒకప్పుడు గుడ్డివాణిగా ఉంటుంది, ఇప్పుడు నేను చూస్తున్నాను, కనుక నన్ను యేసు బాగా చేశాడు చెప్పాడు. యేసుని గురించి గొప్ప సాక్ష్యం చెప్పాడు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఎందుకు యేసుక్రీస్తు ఇలా బాగా చేశాడంటే, నువ్వు ఆయన బాగు చేసినప్పుడు ఆయన కొరకు ఆయన ప్రతినిధిగా నిలబడి, ఆయన బిడ్డగా నిలబడి, ఆయన దూతగా నిలబడి ఆయన నామాన్ని ప్రకటిస్తావని, ఆయనకు సాక్షిగా ఉంటావని. కనుక మనం సాక్ష్యం ఇవ్వకుండా మనం ఎక్కడనో ఆగాధంలో యేసు ఎవడో అన్నట్టుగా మనం పరిగణిస్తే కనుక అది కృతజ్ఞత కలిగినటువంటి విషయం కాదనమాట. కానీ 9వ అధ్యాయం అట్లా కాదు, తను ఎంతగానో అతను ఇక్కడ ఎట్లుందంటే చాలా సంతోషంగా పోయి అక్కడ లోపల పోయి చెప్పాడు అనమాట. కనుక అందరూ యూదులు పరిసయ్యులు వాళ్ళందరూ వచ్చి, అరే ఎవడరా పోయి నేను బాగా చేసినానంటే, నేను ఆయన చూడలేదు, కానీ మీరు చూస్తున్నారు, కళ్ళుండి చూశారు కదా మీరు, నేనే చూడలేదు, కనుక మీరు కూడా ఆయనతో ఏకీభవిస్తున్నా, మీరు కూడా ఆయన మతంలోకి పోతుర్రా అనే మాట అడుగుతాడు అనమాట. ఒక రకమైన సెటైర్ టైప్లో అడుగుతాడు, కానీ అది వాస్తవం. యేసుక్రీస్తును ఆయన గుర్తించాడు కనుక ఆయన గొప్పతనం. కనుక మనం కూడా చాలాసార్లు ఈ ఆత్మ సంబంధమైన అంధత్వాన్ని కలిగి ఉంటాము. యేసుక్రీస్తు మనం బాగా చేసినప్పుడు ఆయన కృతజ్ఞతగా ఉండాలనేటువంటి సారాంశం. ఇకపోతే ఇంకా నేను క్లోజ్ చేస్తాను. 30 అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో కనుక గమనిస్తే అక్కడ కూడా ఒక కుంటివాడు పాపం వాడిని రోజు ఆ భిక్షగాన్ని ఆ శృంగారం అనే దేవాలయంలో తీసుకొచ్చి పెడతాడు ప్రతిరోజు. అయితే ఒకరోజు పేతురు యోహాన్లు వచ్చినప్పుడు ఆయన సడన్గా యేసుక్రీస్తు నామపేట మీకు స్వస్థత ఇస్తున్నాం లే అని చెప్పి లేబట్టేశారు. వాని నరాలు ఎముకలన్నీ బాగా అయిపోయి వాడు దిగ్గురు లేచి నిలబడ్డాను రాస్తాడు. కానీ వాడు వెంటనే ఏం చేశాడు వాడు ఎగిరి గంతులు వేసి, చూడండి ఆ మాట చూడండి, అపోస్తల కార్యం 3వ అధ్యాయం చూడండి దయచేసి, ఇంకా మనం తొందరగా ముగించుకుందాం. సో ఇక్కడ ఏముంటే అది 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఎగురుతున్నాడు, గంతులు వేస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి 4వ అధ్యాయం 4వ వచనం. అంటే చూడండి, ఇతను ఎగురుతూ గంతులు వేస్తూ ప్రభువును రక్షించాడు. నేను కుంటివాడిని, నేను ఇప్పుడు బాగా అయిపోయినాను, నేను ఇప్పుడు స్వస్థత పొందినాను, నేను మీలాగా నడవగలుగుతున్నాను, నేను దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాను, దేవుని యొక్క ఆశ్చర్యకార్యం చూశాను అని వాడు ఎగురుతూ గంతులు వేస్తూ అక్కడ ఉన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఇతని యొక్క యాటిట్యూడ్ చూడండి, అతని యొక్క యాటిట్యూడ్ చూడండి. కనుక ఇతని వల్ల ఏంటంటే అనేకులకు, అంటే ఆ పేతురు యోహానుకు ఎప్పుడైతే వీడు బజార్లో పోయి ఎగురుకుంటా దుంకుకుంటా అందరికీ చెప్తున్నాడో ఆ సాక్ష్యము, కొన్ని వేల మంది జమ అయింది అక్కడ. అందులో లేడీసు, జెంట్సు, పిల్లలు, దేవుని తెలుసుకున్న వాళ్ళు అందరూ చాలామంది జమ అయిపోయినారు. అప్పుడు వాళ్ళు వాక్యాన్ని చెప్పినప్పుడు వెంటనే పోలీసులు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తారు 5 గంటలకు. అంటే ఏంటిదన్నమాట, ఆ అరెస్ట్ చేసే లోపల దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ప్రబోధించారు, వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించినారు, 5,000 మంది బాప్తిసం తీసుకున్నారు. కనుక చెప్పే విషయం ఏంటంటే, ఇతని యొక్క సాక్ష్యాన్ని బట్టి 5,000 మంది ప్రభువును గుర్తించగలిగినారు, 5,000 మంది ప్రభువును తెలుసుకోగలిగినారు. నిన్ను నన్ను దేవుడు రక్షించేందుకు నీవు ప్రభు కొరకు ఏం చేయగలుగుతున్నావు క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ కృతజ్ఞత లేని వ్యక్తిలాగా నీవు ఉన్నావా, లేకుంటే 9వ అధ్యాయం నుండి కృతజ్ఞత కలిగిన వ్యక్తిలాగా నీవు ఉన్నావా? ఈ అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మనం చదువుకున్న వ్యక్తిలాగా మనం ఉన్నామా? ఆయనకు సాక్ష్యం ఇస్తూ అనేకులను ప్రభావితం చేయడానికి, దాని కొరకే నిన్ను నన్ను ఒక సూచనగా ఇక్కడ పెట్టినాడు. ఎందుకు ఈ లక్కపల్లి గ్రామంలో దేవుడు మనం రక్షించాడు అంటే కారణం ఇది. అంటే నీవు నేను ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి, నీవు నేను ప్రభు కొరకు నిలబడాలి, నీవు నేను ప్రభువు సూచనగా మనం నిలబడాలి. కానీ మనం నిలబడుతున్నామా లేదా? కనుక ఒకవేళ మీకు అన్నీ ఉన్న తర్వాత కూడా మీరు దేవుని యొక్క వాక్యాన్ని విని దానికి ప్రభావితం కాకుండా, దేవునికి సూచనగా నిలబడకుండా, దేవునికి సాక్ష్యంగా నిలబడకుండా, అనేకులకు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఉన్నట్టయితే ఏమీ లాభం లేదు. కనుక సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఉపయోగం ఏం లేదు. సెంటినరీ పెట్టుకున్నా ఏం లేదు, దేని పెట్టుకున్నా ఏం లేదు. కనుక నీవు ప్రభు కొరకు సాక్షిగా లేకపోతే కనుక, నీవు ఈ వ్యక్తిలాగా లేకపోతే కనుక నీ జీవితం అంతా వేస్ట్. కనుక దేవుడు మనందరినీ కూడా ఆయనకు సాక్షిగా ఉండే సైన్ బోర్డ్స్గా ఉండడానికి దేవుడు స్థిరపరిచి సిద్ధపరచును కాక. ఆమె. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. మా దేవా, మా ప్రభువా, నీకు స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా,
అనేకమంటి ప్రభా విషయాలు మేము నేర్చుకున్నాం. అనేక విషయాలు ప్రభా నీ వాక్యాలకి చూసాం. వీటిని మేము గ్రహించడానికి మనసు ఇవ్వండి. మేమందరం యేసుక్రీస్తుకు నిజమైన శిష్యులుగా ఉండటానికి, ఆయనకు సూచనకు బోర్డుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ సూచక క్రియలు మాలో జరగటానికి సహాయం చేయండి ప్రభా. అనేకులకు నీ గొప్ప వర్తమానాన్ని మేము, నీ యొక్క మహిమను, నీ ప్రభావాన్ని మేము ఇతరులకు చెప్పే విధంగా మమ్మల్ని స్థిరపరచమని, మా విశ్వాసాన్ని బలపరచమని ప్రభా ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.